పంట దిగుబడి బాగుంది, గిట్టుబాటు ధర ఉంది, కష్టానికి కూడా ప్రతిఫలం దక్కింది. మార్కెట్కు తరలిద్దాం, అమ్మేసుకుందాం అనుకునే లోపే టమాటా రైతుల నెత్తిన టాక్సుల పిడుగుపడింది. జీఎస్టీ పేరుతో ఎరువులపైన పంటలపైన నిలువు దోపిడీ జరుగుతోందంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా నిన్న మొన్నటి వరకు సరైన గిట్టుబాటు ధరలు రాకపోవడంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల టమాటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు టమాటా పంటకు ఆశించిన స్థాయిలో ధరలు పెరగడంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే ఈ ఆనందం రైతుల కళ్లల్లో ఎంతోసేపు నిలవలేదు. అప్పులు చేసి టమాటా పండించిన రైతన్నలు పంటలను మార్కెట్ యార్డుకు తరలిస్తుంటే ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఎరువులపైన పంటలపైన దోపిడీ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్యాక్స్ల పేరుతో నిలువునా దోచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఫెర్టిలైజర్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్నేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో జీఎస్టీ మేళాలు చేసుకోమన్నాడు. జీఎస్టీ మేళాలు ఎందుకు చేసుకోమని అంటే వాళ్ళకి ఎందుకు కంపెనీలు తగ్గించినారు, చేసుకోపండి అన్నాడు. రైతు కొనే ప్రతి వస్తువు మీద 18% జీఎస్టీ తీస్తున్నారు. రైతు ఏవాకని బతికేది? యాడ ట్యాక్స్ కట్టేది రైతు? మీకు ట్యాక్స్ కడతాడా? వేరే కూలీకి ట్యాక్స్ కడతాడా? ఇంకోని ట్యాక్స్ కడతాడా? రైతు అన్నం తిడతాడా? ఏం చేయగలుగుతాడు రైతు? మొన్నేమో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడు. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి, నిన్ను వ్యవసాయ శాఖ ఎందుకు పెట్టినారు? రైతు గురించి ఆలోచించు, రైతుకి ఏదన్నా మంచి పని చేయి, ఈ ట్యాక్సులు తగ్గించు, ఈ అగడాలు తగ్గించు, ఫస్ట్ రైతుకు మేలు చేయి. రైతుకు 5 లక్షలు గవర్నమెంట్ తరఫున లోన్ వచ్చేట్లుగా చేయి, రైతు బతుకుతాడు. ఈ రోజు ఇదే మార్కెట్ లో ఏం జరుగుతుందంటే ఆగడాలు జరుగుతున్నాయి. రైతుని ఇబ్బంది పెట్టి బండోడు 300 ట్యాక్స్ కట్టాలంటారు. బండోడు ఈ రోజు బండోడు ఎవరున్నా కానీ రైతు కాయలు వేసుకొస్తానే బండి తోకొచ్చేది లోపలికి. అది రైతు నితినే పడుతుంది కదా. ఎందుకు కట్టాలా? గత 40 సంవత్సరాలుగా లేని ట్యాక్స్ ఈ రోజు ఎందుకు కట్టాలా మేము? గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ములకల చెరువు మార్కెట్ యార్డ్లో నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో సంతోషంగా పంటల్ని మార్కెట్ యార్డుకు తరలించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ పర్వానికి తెరలేపారు. మార్కెట్ యార్డ్ సెస్ కడుతున్నప్పటికీ రైతుల నుంచి బలవంతంగా వసూళ్లు చేయడంపై మండిపడుతున్నారు. డైలీ గేట్ అనేది ఇంతకుముందు ఎప్పుడు వసూలు చేయడం లేదు, ఇప్పుడు కొత్తగా వసూలు చేస్తున్నారు అంతే. అదే డైలీ గేట్ అంటే మామూలుగా బయట తీసుకోవాలా. ఇక్కడ మామూలుగా రైతులు వ్యాపారస్తులు చెస్సు కట్టుకుంటారు, పోతారు. తోట ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా నీకు చెస్సు కడతారు అంతే. గేట్లు మళ్ళీ మామూలు అనేది ఏం లేదు, ఎక్కడైనా కానీ చెస్సు కడతాం. వాహనదారుల్ని, రైతుల్ని లోకల్ ట్యాక్స్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నా పంచాయతీ పన్ను పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలను విస్మరించి ప్రభుత్వం దందాలు చేస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. మార్కెట్ లో బండ్లోలకు ఎక్కువ, మేము వెహికల్ ఫీల్డ్ బండ్లోల సమస్యలు ఎక్కువ ఉన్నాయన. రోడ్డు ట్యాక్స్ కడతాము, తర్వాత ఎఫ్సీలు, ఇన్సూరెన్స్లు అన్ని చేసుకుంటాము, తర్వాత చెస్సు కడతాం, తర్వాత బయట పోతానే మళ్ళీ బండికి 200 వసూలు చేస్తుంటారు. మేము బండ్లోళ్ళము, మాకు బాడీలు వర్కౌట్ కాక చాలా ఇబ్బందులు పడతాము. దీనిపైన ఏమన్నా స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. పంచాయతీ గేట్ అంట ఎప్పుడు లేదు, ఇంత ముందు నిన్న మొన్నటి నుంచి వసూలు చేస్తుంటారు. చెస్సు వసూలు చేయడం అనేది చాలా తప్పు. రైతు ఎన్నో కష్టాలు పడి తీసుకొచ్చేది మార్కెట్కి వచ్చి రేట్లు లేక దిగుడని కష్టాలని ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇది మళ్ళీ చెస్ అని అదేని ఇదేని రైతు మీద పడితే టోటల్ రైతుకే నష్టం వస్తుంది. ఇది చాలా రాంగ్. ప్రభుత్వం ఏదైనా కానీ రైతును ఆదుకోవాలి, కానీ రైతును విస్మరిస్తే నశించిపోతాయి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అన్నా కానీ, ఎన్ని ప్రభుత్వం. ఆసియాలోనే అతిపెద్ద రెండో టమాటా యార్డు ములకల చెరువులోనే ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులు ఎంతో సంతోషంగా మార్కెట్ యార్డుకొచ్చి పంటను అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిన దుస్థితి. కూటమి నేతల అండదండలతో ప్రైవేట్ వ్యక్తులు దండుకుంటున్నారు. రైతుల నుంచి అన్యాయంగా వసూలు చేస్తున్నారు.